మనలో చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ జెంట్ అబ్బాయి ఉన్నారనుకో, అమ్మాయి ఫ్రెండ్ ఉందనుకో, ఒకవేళ అమ్మాయి ఉండి అబ్బాయి ఫ్రెండ్ ఉన్నారంటే వాళ్ళకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎందుకో తెలియదు నాకు, మేబీ జెండర్ డిఫరెన్స్ కావచ్చు. వాళ్ళు అర్థం చేసుకున్నట్టయితే మనం ఎవరు అర్థం చేసుకోలేరు. కాకపోతే ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోము. ఎందుకంటే జస్ట్ ఫ్రెండ్, మనం బాధలు షేర్ చేసుకుంటాం, వాళ్ళ బాధలు మనం షేర్ చేసుకుంటారు. మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చూసుకుంటారు, మనకి ఏమైనా అవసరాలు అయితే వాళ్ళు తీరుస్తారు. అది కొంతవరకే ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోము. అదేంటో తెలియదు, అలా జరిగిపోతుంది. కాకపోతే హస్బెండ్ చూడండి, హస్బెండ్ అనేసరికి మన మనిషి, నా మనిషి. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కాబట్టి కంటిన్యూగా ఫ్రెండ్ మనతో ఉంటారు, ఆ లిమిట్ వరకే ఉంటారు. ఎగ్జాంపుల్ అంటే రూమ్లో ఉంటాం, ఏదో ఒక టైంలో లైఫ్ లాంగ్ అయితే మన పక్కకు ఉండరు కదా. హస్బెండ్ లైఫ్ లాంగ్ మన పక్కకే ఉంటారు కదా. ఏ సిచ్యువేషన్ వచ్చినా పెళ్ళైన తర్వాత అక్కడ దాకా అయితే మనతో ఉంటారు కదా. సో వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి. ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అక్కడ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. అంతేగాని ఫ్రెండ్తో బాగానే ఉంటున్నావు, హస్బెండ్తో ఎందుకు ఇలా ఉంటున్నావు అని క్వశ్చన్ చేయొచ్చు చాలామంది. కాకపోతే ఫ్రెండ్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోము. మనం బాధపడతాం, వీళ్ళైతే ఎక్కువ ఫోన్ చేస్తలేడు, సంథింగ్ అంత. కాకపోతే హస్బెండ్తో వేరే ప్రాబ్లం. ఎలా అంటే ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. నాతో సరిగా మాట్లాడతలేవు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తలేవు, నాతో షాపింగ్కి వస్తలేవు, అది ఇది అనేసి. ఫ్రెండ్ మీద వాడు చేస్తాడు, చేయడు. ఖచ్చితంగా చేయాలని ఏం లేదు, అర్థమైందా? ఇవాళ ఫోన్ చేయకపోయినా పర్లేదు, 2 రోజులు మళ్ళీ చేస్తాడు, మనం మాట్లాడతాం క్యాజువల్. అదే హస్బెండ్ 2 రోజులు ఫోన్ చేయకపోతే ఉంటారా మనం? అంటే చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ అండర్స్టాండింగ్ కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లమ్స్ రావాలి, కాకపోతే దానికి సొల్యూషన్ ఉండేలా ఉండే ప్రాబ్లమ్స్ రావాలి. సొల్యూషన్స్ ఏం ప్రాబ్లమ్ వస్తే మనకి ఎవరికైనా ప్రాబ్లమే. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి అన్ని సొల్యూషన్స్ మనం సాల్వ్ చేయగలిగితే మైండ్ ఇంకా అంత మెచ్యూరిటీకి వస్తుంది అనమాట. ఆబ్వియస్లీ చాలామంది కొంతమంది ప్రాబ్లం రాగానే బాధపడతారనమాట. నా విషయంకి వచ్చేసరికి ప్రాబ్లం రావాలి, అట్ ది సేమ్ టైం దాని సొల్యూషన్ ఉండాలి. ఆ సొల్యూషన్ నేను ఎతికి నేను ఫైండ్ అవుట్ చేసుకున్నానంటే చాలా ఈజీ అనమాట. అమ్మయ్య అంటే ప్రాబ్లం వచ్చింది, మనం సాల్వ్ చేసుకునే కెపాసిటీ మనకు వచ్చిందన్న ఫీల్ మనం తెచ్చుకోవాలి అంటే ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటని ఎత్తుకోవాలి. చాలామంది ఆ సొల్యూషన్ ఎత్తుకునే క్రమంలోనే కొంచెం మిస్టేక్స్ చేస్తుంటాం అనమాట. కాకపోతే సొల్యూషన్ మనం ఎంతవరకు యూజ్ చేసుకున్నామో మనకి ఎంతవరకు యూజ్ అయిందా